జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండ్. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి ఎలా అయిపోయిందంటే చాలా వరకు పార్టీలన్నీ కూడా పేరుకేమో ఈ సెక్యులరిజం అని చెప్పి పేరు చెప్పేది, హిందువులనేమో కులాల వారీగా విడగొట్టేది, కొన్ని వర్గాలను మాత్రం నెత్తిని పెట్టుకునేది, ఇట్లా జరుగుతూ ఉంది. కానీ ఎవరైనా కూడా నిజాయితీగా హిందువుల కోసం ఎవరైనా పనిచేస్తూ ఉంటే మొత్తం హిందూ సమాజం కోసం చాలా మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా వాళ్ళందరూ కూడా రుణపడి ఉండామనిపిస్తుంది. అందులో ఒకరు ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ గారు. యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా డీల్ చేయాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిసినంతగా ఎవరికి కూడా తెలియదంటే అందులో ఆశ్చర్యం అయితే లే. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో అతి పవిత్రమైనటువంటి ఈ కన్వర్ యాత్ర అనేది ప్రారంభంగానే ఉన్నది. ఈ కన్వర్ యాత్ర అనేది శివభక్తులు నిర్వహించే ఒక పరమ పవిత్రమైనటువంటి తీర్థయాత్ర. గంగా నది నుంచి పవిత్రమైన జలాన్ని సేకరించి 100 మైళ్ళ దూరం తీసుకెళ్లి తమ స్థానిక శివాలయాలను ఆ నీటితో శుద్ధి చేస్తారు. 100 కిలోమీటర్ల పొడవున ఈ కన్వర్ యాత్ర అనేది జరుగుతుంది. ఈ కన్వర్ యాత్రలో 100 కిలోమీటర్ల పాటు శివభక్తులు పాదయాత్ర చేస్తారు. అంటే పాదయాత్రగానే వెళ్తారు వీళ్ళంతా కూడా. ఈ పాదయాత్ర సమయంలో ఈ శివభక్తులు అత్యంత నిష్టగా ఉంటారు. అలాగే హిందూ వ్యాపారులు మడికట్టుకొని చేసే వంటలనే వీళ్ళు భుజిస్తారు. అంటే వాళ్ళు ఎవరైనా స్వయంగా చేసుకునే వాళ్ళు అట్లాంటి అవకాశం లేకపోతే ఇంకా ఆ దారి పొడగన ఎవరైతే హిందూ వ్యాపారులు ఉంటారో వాళ్ళు శుచిగా శుభ్రంగా ఉండే వంటలనే వీళ్ళు తింటారు. అయితే మొన్నటి వరకు ఈ కన్వర్ యాత్ర మార్గంలో అన్ని మతాల వాళ్ళు కూడా వాళ్ళ పేరు మార్చుకుని ఈ కన్వర్ యాత్ర జరిగే మార్గాల్లో అంగళ్ళు పెడతా ఉన్నారు దుకాణాలు. వారు కూడా హిందువుల్లా నటిస్తూ మడిగట్టుకోకుండా అశుభ్రంగా వంటలు వండటం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా. మళ్ళీ విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అర్థం చేసుకోగలను. దీనివలన ప్రతిసారి ఈ కన్వర్ యాత్ర నిర్వహించే భక్తులైతే మోసపోతూ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన యోగి ఆదిత్యనాథ్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కన్వర్ యాత్ర మార్గంలో దుకాణాలు ఏర్పాటు చేసేవాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ పేర్లను దుకాణాల బయట బోర్డులు పెట్టాలి. అలాగే దుకాణ యజమానులు తమ పేర్లతో దుకాణాల బయట పెద్ద హోర్డింగ్లు కూడా పెట్టాలి. అలా చేసినట్టయితే ఎవరు హిందూ వ్యాపారో ఎవరు హిందూ వ్యాపారి కాదో ఇట్టే తెలిసిపోతుంది. ఒకవేళ ఎవరైనా తప్పుడు సమాచారాన్ని అందించినట్లయితే, అంటే తమ పేర్లను మార్చి బోర్డులను పెట్టినట్లయితే వాళ్ళపై కఠిన శిక్షలు ఉంటాయి. మీకు అర్థమవుతుంది కదా. ఇలా చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా మంది తయారైనారు. అంటే పైన పేరేమో ఒకటి ఉంటుంది, మనం పోయి స్కాన్ చేస్తే ఇంకొక పేరు వస్తుంది. మీరు అర్థం చేసుకోండి. అలాగే వాళ్ళ దుకాణాలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా వాళ్ళపై చీటింగ్ కేసులు కూడా నమోదు చేయబడతాయి, అంటే మోసం చేసినట్లు. దీనితో యోగి తీసుకున్న ఈ నిర్ణయంతో హిందువులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా మంచి విషయమే. తిరుమలకు పోతాం, తిరుమలలో ఎవరుండాలా మన వాళ్ళే ఉండాలి వ్యాపారస్తులు. అలా కాకుండా ఎవరంటే వాళ్ళు వచ్చి, అంటే హిందువుల్ని హిందూ సమాజాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో, హిందూ ధర్మాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు వచ్చి మన దగ్గర వ్యాపారాలు చేయడం ఏంది? సరే, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఉంటాయి ప్రార్థనా స్థలాలు. అక్కడ ఎవరైనా హిందూ వ్యాపారాలు అంగడ పెట్టుకోవడానికి ఎక్కడైనా అవకాశం ఉందా? మీరు ఎక్కడైనా చూసారా? అది ఎక్కడైనా కావచ్చు, లేదు కదా. మరి ఇది ఎందుకు ఇక్కడ ఇలా ఎందుకు? ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ సంతోషాన్ని తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. మీరు ఎంత ప్రోత్సాహం అందిస్తే న్యూస్ అక్కడ అంత దూకుడుగా ముందుకెళ్తుంది. అంత స్పష్టమైన, ఖచ్చితమైన, నిజాయితీతో కూడిన వార్తలు మీకు అందించే ప్రయత్నం మేము ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం. ప్లీజ్ సపోర్ట్ అస్. జై శ్రీరామ్.